పోగా వస్తుందో క్లియర్ గా మనకు కనిపిస్తుంది. సో ఆ సిచ్యువేషన్ నుంచి ఆ సిచ్యువేషన్ ని మేనేజ్ చేసేందుకు, కంట్రోల్ చేసేందుకు అక్కడికి అధికారులు వెళ్ళినప్పటికీ వాళ్ళు కూడా అక్కడ నుంచి పారిపోయిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. వాళ్ళు కూడా అక్కడ నుంచి ఖాళీ ఆ ప్లేస్ ని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే గ్రామస్తులందరూ కూడా ఆ గ్రామం వదిలేసి చుట్టుపక్కల ఉన్న గ్రామానికి వాళ్ళ బంధువుల ఇంటికి చేరిపోయినట్లుగా మనం ఇప్పటివరకు అయితే న్యూస్ విన్నాము. సో చూడాలి, కోనసీమ జిల్లాలో అయితే మరో గ్యాస్ బ్లోఅవుట్ ఆందోళన అయితే రేకెత్తిస్తుందని చెప్పొచ్చు. 95 నాటి పాసర్లపూడి బ్లో అవుట్ ను గుర్తు చేస్తుందని కూడా చాలా మంది చెప్తున్నారు. చూస్తున్నాం మనం స్క్రీన్ మీద ఎలా భయంతో పారిపోతున్నారు గ్రామస్తులు అండ్ అలాగే అధికారులు కూడా. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి ఫోన్ ఇన్ ద్వారా మరిన్ని వివరాలు అందిస్తారు. కాంతి, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మనం చూస్తున్నాం అక్కడ బ్లో అవుట్ అయినట్టుగా తెలుస్తుంది. గ్రామస్తులు ఇప్పటికే ఆ గ్రామాలని ఖాళీ చేసి వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాము. సో అక్కడ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంది? అండర్ కంట్రోల్లోనే ఉందా? శివాని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మల్కీపురం మండలంలో జరిగినటువంటి ఈ ఓఎన్జీసీ గ్యాస్ బావిలో లీక్ జరగడంతో ఒక్కసారిగా భారీ ఎత్తున క్రూడ్ ఆయిల్ తో కలిసిన గ్యాస్ పైకి ఎగజమ్ముతుంది. అయితే ఉత్పత్తిలో ఉన్నటువంటి బావి అకస్మాత్తుగా ఆగిపోవడంతో వర్క్ ఓవర్ రిగ్ ద్వారా మరమ్మత్తు పనులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే మొదట గ్యాస్ గ్రామం అంతా వ్యాపించి ఉదయం పొగమంచును తలపించే విధంగా తెల్లటి మేఘాలను లాగా కమ్మేశాయి. అయితే ముఖ్యంగా కొబ్బరి తోటలు, పంట పొలాల మీదుగా గ్యాస్ విస్తరించి ఉండడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గ్యాస్ లీక్ కు కొద్దిసేపటికే మంటలు అంటుకోవడంతో ఆకాశాన్ని తాకేలాగా అగ్ని జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్న అంచనాలతోటి అధికారులు, మంత్రులు అప్రమత్తమయ్యారు. ఆ గ్రామంలో ఎవరు ఇళ్లలో ఉండకుండా వెంటనే బయటికి వెళ్లాలని చెప్పి పంచాయతీ అధికారులు అక్కడ మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఏదైతే ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకేజ్ జరుగుతుందో దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకొని సహాయక చర్యలు వేగవంతం చేయాలని మంత్రులు అచ్చెన్నాయుడు, వసంశెట్టి సుభాష్ అలాగే ఇతర అధికారులతోటి కూడా సీఎం మాట్లాడారు. అయితే ఇప్పటికే లీకేజీ ఘటన పైన స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు ముమ్మరం చేయమని సూచించినట్లుగా సీఎం కు మంత్రులు వివరించారు. గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. మంటలను వెంటనే అదుపులోకి వచ్చేలాగా ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అధికారులు, ఓఎన్జీసీ ప్రతినిధులతోటి నిరంతరం సమన్వయం చేసుకుని మంత్రులు, అధికారులకు కూడా సూచనలు ఏదైతే చేయాల్సిన అవసరం ఉందో వాటికి సంబంధించినటువంటి సూచనలు ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే పరిస్థితి పైన తనకి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు, మంత్రులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం అక్కడ ఏదైతే జరుగుతున్నటువంటి పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖలతో పాటు ఓఎన్జీసీ సాంకేతిక బృందాలు ఏవైతే ఉన్నాయో ఆ లీక్ నియంత్రించే ప్రయత్నాలు ముందుగా చేసి వారి అక్కడ ప్రజలను ముందుగా భయభ్రాంతులకు గురి చేయకుండా అక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కాంతి. సో మనం సిచ్యువేషన్ చూస్తున్నాం, ఇప్పుడు మలికిపురంలో ఉన్న సిచ్యువేషన్ మనం లెఫ్ట్ బాక్స్ లో క్లియర్ గా చూస్తున్నాం. అధికారులు దగ్గరుండి మరి గ్రామస్తులను గ్రామాల నుంచి బయటికి తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఎవరు కూడా గ్రామంలో ఉండకూడదని వారి వారి బంధువుల ఇంటికో లేకపోతే ఈ గ్రామం వదిలి ఈ వేరే గ్రామానికి వెళ్ళిపోవాలని అధికారులు సూచించడం, అలాగే అనౌన్స్మెంట్ ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ చేయడం అనేది మనం ఇప్పుడు చూస్తున్నాము. సో దట్ ఆ అవేర్నెస్ గ్రామస్తుల్లోకి రావడం, వాళ్ళ ఆ గ్రామం ఖాళీ చేసి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ సూచనలు ఎప్పటికప్పుడు చేస్తున్నారు. అండ్ రైట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నాం ఎంత దట్టమైన పొగ ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తుందో.